హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో ఈరోజు మనము హ్యాస్, హ్యావ్, హ్యాడ్ అనే పదాలు ఉన్నటువంటి సెంటెన్సెస్ను ఎలా నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలి అనే విషయాన్ని మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలామంది వీటిని నెగిటివ్ సెంటెన్సెస్గా మార్చేటప్పుడు కొన్ని తప్పులు చేస్తున్నారు. మీరు ఆ తప్పులు చేయకుండా ఉండాలి అంటే ఈ వీడియోను పూర్తిగా చూశారంటే ఈ విషయం మీద మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెంటెన్స్, షీ హ్యాజ్ ఏ కార్ అంటే ఏంటంటే మీనింగ్ ఆమె దగ్గర కారు ఉంది అని అర్థం. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం ఎలా నెగిటివ్గా మార్చాలి అంటే ముందుగా మనము ఇక్కడ హ్యాజ్ అనేది ఏ టెన్స్లో ఉందో గుర్తించాలి. హ్యాజ్ అనేది ఏ టెన్స్లో ఉంది అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది అని అర్థం. దీన్ని మనము నెగిటివ్లో మార్చేటప్పుడు, ప్రజెంట్ టెన్స్ను నెగిటివ్లోకి మార్చేటప్పుడు డూ లేదా డస్ అనే పదాలను ఉపయోగించాలి. ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి మనం డస్ అనే పదం వాడతాం. నెగిటివ్ రాయాలి కాబట్టి నాట్ అనే పదాన్ని యాడ్ చేస్తాం. డస్ ప్లస్ నాట్ ఏమైంది? డజంట్ అయింది. ఇక్కడ చాలామంది డజంట్ అనే పదం తర్వాత హ్యావ్ రాయకుండా హ్యాజ్ రాస్తున్నారు. అలా రాయడం తప్పండి. మనం ఎప్పుడు కూడా నెగిటివ్ సెంటెన్స్లో హ్యాజ్ వాడకుండా హ్యావ్ మాత్రమే ఉపయోగించాలి. షీ డజంట్ హ్యావ్ ఏ కార్ అంటే అర్థం ఏంటండి? ఆమె దగ్గర కారు లేదు అని అర్థం. ఈ విధంగా మనము హ్యాజ్ ఉన్నటువంటి వాక్యాన్ని నెగిటివ్లోకి మార్చాలి. సెకండ్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ ఏ హౌస్ వారికి ఇల్లు ఉంది. ఇక్కడ హ్యావ్ అనే పదాన్ని మనము ఉపయోగించినాం. దీన్ని ఎలా నెగిటివ్లోకి మార్చాలి అంటే ముందుగా మనం హ్యావ్ అనే పదం ఏ టెన్స్లో ఉందో గుర్తించాలి. హ్యావ్ అనే పదం ప్రజెంట్ టెన్స్లో ఉంది. హ్యాజ్ అనే పదం ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. హ్యావ్ అనే పదం కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది. వారికి ఇల్లు ఉంది. దీన్ని మనం నెగిటివ్గా ఎలా మార్చాలో చూద్దాం. ముందుగా దే అనేది సబ్జెక్ట్ కాబట్టి అది ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే డస్ వాడకుండా డూ వాడాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే డూ వాడాలి. సబ్జెక్ట్ సింగులర్ అయితే డస్ వాడాలి. దే అనేది ప్లూరల్ కాబట్టి మనం డూ వాడాలి. డూకు నాట్ యాడ్ చేస్తే డోంట్ అవుతుంది. దే డోంట్ హ్యావ్ ఏ హౌస్ వారికి ఇల్లు లేదు అని అర్థం. దే హ్యావ్ ఏ హౌస్ అంటే వారికి ఇల్లు ఉంది అని అర్థము. దే డోంట్ హ్యావ్ ఏ హౌస్ అంటే వారికి ఇల్లు లేదు అని అర్థం. ఈ విధంగా మనము హ్యావ్ను నెగిటివ్లోకి మార్చాలి. థర్డ్ ఎగ్జాంపుల్, ఈ హ్యాడ్ ఏ సైకిల్ అతనికి సైకిల్ ఉండేది. ఎప్పుడు? గతంలో. హ్యాడ్ అనేది ఏ టెన్స్లో ఉందంటే పాస్ట్ టెన్స్లో ఉంది. హ్యాజ్ లేదా హ్యావ్ అనేవి ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఇక్కడ హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి దీన్ని మనం నెగిటివ్గా మార్చేటప్పుడు హ్యాడ్ అనే పదం ఉన్నప్పుడు దాన్ని నెగిటివ్లో మార్చేటప్పుడు మనం డిడ్ అనే పదాన్ని ఉపయోగించాలి. హ్యాజ్ లేదా హ్యావ్ అనే పదం వచ్చినప్పుడు డూ లేదా డస్ను ఉపయోగించాలి. హ్యాడ్ అనే పదం వచ్చినప్పుడు డిడ్ అనే పదాన్ని ఉపయోగించాలి. హీ డిడెంట్ హ్యావ్ ఏ సైకిల్ ఇక్కడ కూడా డిడ్ అనే పదం తర్వాత మనము హ్యావ్ రాయాలి. కానీ మీరు పైన ఇచ్చినటువంటి వాక్యంలో హ్యాడ్ ఉంది కదా అని అదే విధంగా హ్యాడ్ రాస్తే రాంగ్ అవుతుంది. హీ డిడెంట్ హ్యావ్ ఏ సైకిల్ అతని దగ్గర సైకిల్ లేదు. ఎప్పుడు? గతంలో. ఈ హ్యాడ్ ఏ సైకిల్ అతని దగ్గర సైకిల్ ఉంది. ఎప్పుడు? గతంలో. ఈ విధంగా మనము హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అనే పదాలను నెగిటివ్లోకి మార్చాలి. మీరు మరింత ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో నేను మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. మీరు వాటిని సొంతంగా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ ఆన్సర్లను కూడా సరిపోల్చుకోండి. మీ ప్రాక్టీస్ కోసం ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఫోర్త్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ కోల్డ్ అంటే నాకు జలుబు ఉంది అని అర్థం. షీ హ్యాస్ 2 కార్స్ ఆమె దగ్గర 2 కార్స్ ఉన్నాయని అర్థం. ఈ హ్యాడ్ ఏ గిటార్ అతని దగ్గర గిటార్ ఉండేది అని అర్థం. ఈ ఫోర్త్ సెంటెన్స్ను, ఫిఫ్త్ సెంటెన్స్ను, సిక్స్త్ సెంటెన్స్ను మీరు సొంతంగా ప్రయత్నించి వీటిని నెగిటివ్ సెంటెన్సెస్గా మార్చండి. ఇప్పుడు మీరు రాసినటువంటి ఆన్సర్స్ను నేను ఇచ్చినటువంటి ఆన్సర్స్తో సరిపోల్చుకోండి. కరెక్ట్గా రాసినారో లేదో మీకు తెలిసిపోతుంది. ఫోర్త్ వన్,
ఐ డోంట్ హ్యావ్ ఏ కోల్డ్. ఫిఫ్త్ వన్, షీ డజంట్ హ్యావ్ 2 కార్స్. సిక్స్త్ వన్, హీ డిడెంట్ హ్యావ్ ఏ గిటార్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోను చూడడం ద్వారా మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.